అడ్వకేట్స్ ఫెడరేషన్ అధ్యక్షులకు సెక్రటరీల వారికి వేదిక మీద ఆశీర్వదితులైన పెద్దలు శంకర్రావు గారికి, రవీంద్రబాబు గారికి, బ్రహ్మారెడ్డి గారికి, బ్రహ్మానందరెడ్డి గారికి, వేదిక ముందు ఆశీర్వదులైన పెద్దలైన న్యాయవాదులకు, మహిళా న్యాయవాదులకు, న్యాయవాద మిత్రులందరికీ నా నమస్కారం. మిత్రులారా, సుమారు 60 రోజులు దాటిపోయింది మన ఉద్యమం చేపట్టి. అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని న్యాయవాద సంఘాలు కూడా ఉద్యమం చేస్తున్నాయి. కొంతమంది కాస్త విరామం తీసుకుని మరలా మొదలు పెడుతున్నారు. ఇక్కడ జరుగుతున్న పరిణామం ఏంటంటే, యాక్ట్ గురించి మనందరికీ తెలుసు, యాక్ట్ యొక్క లోపాలు కూడా మనందరికీ తెలుసు. ఇక్కడ చర్చనీయాంశం ఏంటంటే, ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ కాకుండా మనం ఏం చేయాలి, ఏం చేస్తే ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ అవ్వకుండా ఉంటుందన్నది ఇక్కడ ప్రధాన అంశంగా ప్రతి ఒక్కరూ మాట్లాడితే, దాన్ని పరిశీలనలోకి తీసుకుని పెద్దలందరూ, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరూ దాన్ని పరిశీలనలోకి తీసుకుని రాబోయే రోజుల్లో ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ అవ్వకుండా ప్రభుత్వాన్ని మనం ఎలా నిర్దేశించాలా, ఈ యాక్ట్ని నిషేధించడానికి తీసుకోవాల్సిన చర్యలు. మొదటిగా, భారతదేశంలో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే కేంద్ర సంస్థ ఉండేది. వారు రాష్ట్రాల యొక్క అభివృద్ధి, దేశం యొక్క అభివృద్ధి గురించి చర్చించి ప్రతి రాష్ట్రానికి కూడా అభివృద్ధి ప్రాతిపదికన ఏ విధంగా రాష్ట్రాలు నడవాలి అని చెప్పి ఉండేవి. కేంద్ర ప్రభుత్వం మారిన తర్వాత, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాని తీసివేసి అదే స్థానంలో నీతి ఆయోగ్ అనే సంస్థను తీసుకురావడం జరిగింది. ఈ నీతి ఆయోగ్ సంస్థ ఏం చేసిందంటే, సివిల్ కేస్ కోర్టులో ఎక్కువ ఉన్నాయి కాబట్టి సుమారు 50 కోట్ల కేసులు భారతదేశంలో పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ప్రపంచ బ్యాంక్ తన పరిధిని విస్తరింపజేయడానికి ప్రభుత్వ రంగ సంస్థలు భారతదేశంలోనికి ఇతర దేశాల నుంచి భారత ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలు తీసుకోవడానికి ఆక్షేపణ వస్తున్నది. కాబట్టి మీకున్న సివిల్ కేస్ లిటిగేషన్, ప్రాపర్టీ లిటిగేషన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, అంటే ఇక్కడ లిటిగేషన్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడికి రావడానికి అదొక అడ్డంకుగా మారుతుందన్న ఉద్దేశంతో నీతి ఆయోగ్ అనే సంస్థ కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సాధారణంగా ఒక చట్టం రావాలి అంటే లా కమిషన్ ఆఫ్ ఇండియా చట్టాన్ని పరిశీలించి ఈ చట్టం భారత రాజ్యాంగానికి అనుగుణంగా ఉందా లేదా అన్నది పరిశీలన చేసిన తర్వాత దాన్ని ఆమోదానికి ఏ రాష్ట్రాల నుంచి అయితే చట్టాలు వస్తాయో ఆ చట్టాలని లా కమిషన్